హలో అండి. నేను మీ జోయసందని. ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి క్యారెట్, కొబ్బరి కారం రైస్ అండి. ఇది చాలా క్విక్‌గా అయిపోతుంది. ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి. మనం రైస్ వాష్ చేసి ఒక 15 మినిట్స్ సోక్ చేసి పెట్టుకుందామండి. మన రైస్ అనేది కుక్ చేసి మనం పక్కన పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది. మనం పోపు దినుసులు యాడ్ చేసేద్దాము. ఒక చిన్న ఆనియన్ కూడా యాడ్ చేసేద్దామండి. కొద్దిగా పసుపు, కరివేపాకు కూడా వేసేద్దాము. తురుపు పెట్టుకున్న క్యారెట్ అనేది యాడ్ చేసేద్దామండి. క్యారెట్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కొబ్బరి కారం అనేది యాడ్ చేసేద్దాము. సాల్ట్ అనేది వేయలేదండి. నేను కొబ్బరి కారం మిక్సీ చేసేటప్పుడే సాల్ట్ అనేది వేసుకున్నాను. అందుకోసమని నేను ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు. పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. కొద్దిగా గీ అనేది యాడ్ చేసుకుని అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుని 1 మినిట్ ఉంచి తీసేసుకుంటే రైట్ కొబ్బరి కారం రైస్ అనేది రెడీ అయిపోయిందండి. దీంతోపాటు మనం ఒక పప్పుడు ఆమ్లెట్ అనేది వేసేసుకుందాము. అలా తీసుకోవాలండి. తీసేసుకునేసి మనం మిక్సీ జార్లో అనేది వేసేసుకున్నాము. ఈ 2 ఎగ్స్ వేసేసుకునేసి దీన్ని బాగా బీట్ చేసేసానండి. ఈ విధంగా క్రీమీగా మిక్సీ చేసుకోవాలండి. ఒక ప్యాన్ అనేది పెట్టేసుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ అనేది ఓకే అండి. ఆయిల్ అనేది హీట్ అయింది. మన బ్యాటర్ అనేది వేసేసుకుందాము. ఇదిగో పెప్పర్ అనేది వేసేసుకుందామండి. మనము సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసేసుకుందాం. దీన్ని ఫ్లిప్ చేసేసుకుందాము. ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకో లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందు ఉంటాను.